Hello, my dear viewers. I once again warmly welcome you to my channel. So, today is Sunday. I think all my subscribers and viewers have enjoyed. ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది, కానీ చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి కనుక డోంట్ గో అవుట్ సైడ్ అన్నెసెసరీ. వెన్ ఇట్ ఈజ్ నీడెడ్ తప్పనిసరి అంటే తప్ప మీరు బయటకు వెళ్ళకండి. ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్కి సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది కనుక టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో యాజ్ యూజువల్లీ ఈరోజు మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ని అనేక రకాలుగా గత 5-6 వీడియోల నుంచి మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈరోజు ఇంకొక 2 ఉన్నాయి, ఆ 2 చెప్పేసేసి దాన్ని మనం వైండప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మనం యాక్టివ్ ప్యాసివ్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ చూసాం. అలాగే ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ కూడా చూసాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా 9 రకాలుగా కూడా చూస్తాం. కానీ 8 వస్తాయి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా తక్కువగా ఉపయోగించబడుతుంది. వీటికి తోట నేను నిన్న అది సబ్జెక్ట్ లేనటువంటివి అంటే క్లోజ్ ద డోర్, బ్రింగ్ వాటర్, ఈ విధంగా ఉన్నటువంటి వాటిని మనం ఏ విధంగా చేయాలనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేను ప్రశ్నలతో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చడం ఎలాగా, అలాగే మోడల్ వెర్బ్స్తో ఉన్నటువంటి యాక్టివ్ని ప్యాసివ్. సహజంగా ఇవి చెప్పరు, ఆ 8 రకాలు చెప్తారు, కానీ సబ్జెక్ట్ లేనివి కానీ అలాగే ప్రశ్నార్థకాలు కానీ ఇలాంటివి చాలా వీడియోలు చూస్తున్నాను, కానీ మరి చాలామంది ఎందుకనో టచ్ చేయట్లేదు. అవి కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు క్లోజ్ ద డోర్ మన తండ్రి అంటూ ఉంటాడు, క్లోజ్ ద డోర్. దేంట్లో ఉందంటే యాక్టివ్. లెట్ ద డోర్ బి క్లోజ్ మ్యాన్, ఎప్పుడు తలుపేసి ఉంచండి రా, లేకపోతే దోమలు వస్తాయి అని అంటాం కదా. సో అది ఆ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా కూడా మాట్లాడాలి మనం యాక్టివ్ ప్యాసివ్లో కూడా. అందుకే ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. సో ఈరోజు నేను తీసుకోబోయేటటువంటిది ఏంటంటే క్వశ్చన్స్. యాక్టివ్స్ అన్నమాట. సహజంగా ఈ యాక్టివ్ క్వశ్చన్స్తో వచ్చేటటువంటి WH క్వశ్చన్స్ తోటే వస్తాయి. పైగా హూ అనే దాంతో వస్తాయి. ఎందుకంటే హూ అనేటటువంటి దాన్ని మనం సబ్జెక్ట్ కింద ట్రీట్ చేయగలం. అర్థమైందండి? ఉదాహరణకి మనకి ఇదొక వాక్యం. హూ కిల్ ద టైగర్. కిల్డ్ పాస్ట్ టెన్స్. టైగర్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. కాకపోతే సబ్జెక్ట్లో ఇంటరాగేటివ్ సబ్జెక్ట్ ప్రొనౌన్ కింద ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? హూ కిల్ ద టైగర్. హూ ఏట్ దిస్ ఫుడ్. ఎవరు ఈ ఆహారాన్ని తిన్నారు? హూ పెయింటెడ్ దిస్ పిక్చర్. ఎవరు ఈ పిక్చర్ని గీశారు, చిత్రాన్ని గీశారు అని వచ్చినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు వరకు మనకి బై అనేటటువంటిది ఆబ్జెక్ట్కి ముందు రాసాం. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యే ముందు రాసాం. బై సీత, బై హర్ అలా వచ్చాం. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి వాటికి ఫస్ట్ రూల్ ఏంటంటే బై ముందు తెచ్చేసుకోండి. చేత. హూ అంటే ఎవరు. ఇప్పుడు మనం హూమ్ పెట్టుకోవాలి. ఎవరి చేత కదా, బై హూమ్. ఇది నిర్మాణం. ఫస్ట్ అంటే సబ్జెక్ట్ స్థానంలో బై హూమ్, ఎవరి చేత. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏది? ద టైగర్. బై హూమ్, ద టైగర్. బాగా గుర్తుంచుకోండి మై డియర్ వ్యూవర్స్, సహజంగా ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు కంపల్సరీగా బీ ఫార్మ్ ఉండాలి. సహజంగా మనకున్నటువంటి 12 టెన్స్ల్లో రెండిట్లో బీ ఫార్మ్ ఉండదు. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ యాక్టివ్లో మార్చేటప్పుడు అందులో ఒక బీ ఫార్మ్ తెచ్చుకోవాలి. సహజంగా బీ ఫార్మ్ కింద మనం టేబుల్ వేసాం. ఈజ్, వాజ్, ఆర్, వర్. ఆ 4ట్లో ఏదో ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. మిగతా వాటన్నిటిలో కూడా బీ ఫార్మ్స్ ఉంటాయి. ఐ ఆమ్ గోయింగ్, యామ్ అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్గా ఉంది, గోయింగ్ అని. ఐ హ్యావ్ ఈటెన్. ఈ విధంగా ఉంటే కనుక కంపల్సరీగా ప్యాసివ్లో ఏదో ఒక బీ ఫార్మ్ ఉండాలి.
ఇక్కడ కిల్డ్ అనేది పాస్ట్ టెన్స్ కనుక బై హూమ్ ద టైగర్, పైగా ఇక్కడ టైగర్ అనేది ఏకవచనం కనుక వజ్ అనేటటువంటి బీ ఫార్మ్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా హూ కిల్ ద టైగర్ చూడంగానే దీన్ని ప్యాసివ్ యాక్టివ్ ఎలా చేయాలి, యాక్టివ్లో ఉంది ఇది, దీన్ని మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలి. మనం ప్యాసివ్లో కావాలంటే ఈ రెండు, ఒకటేంటి వెర్బ్, ఒకటి ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లేకపోయినా మనం చూసాం, హూ క్లోజ్ ద డోర్, లెట్ ద డోర్ బి క్లోజ్డ్ వచ్చింది కదా, కంపల్సరీగా ఇది ఉండాలి. సో ఉంది కనుక ఇక్కడ హూకు బదులుగా ఈ బై అనేటటువంటి దాన్ని ముందు పెట్టుకుంటాం. తర్వాత హూకి ఎప్పుడు కూడా హూమ్ రావాలి. ఇక్కడ హూ అంటే ఎవరు పులిని చంపారు, ఇక్కడ పులి ఎవరిచే కనుక హూమ్ పెట్టుకున్నాం. బై హూమ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఇక్కడ రాసుకున్నాం ద టైగర్. ఇక బీ ఫార్మ్ కంపల్సరీగా ఉండాలి కనుక ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. టైగర్ అనేది ఏకవచనం కనుక వజ్ అనేటటువంటి బీ ఫార్మ్ పెట్టుకున్నాం. బై హూమ్ ద టైగర్ వాజ్. ఈ కిల్కి మూడవ రూపం కిల్డే, ఆల్రెడీ అక్కడ కిల్డ్ అని ఉంది. సహజంగా ప్యాసివ్లో మనం చేసేటప్పుడు పాస్ట్ పర్సన్స్ ఉపయోగించాలి. గో వెంట్ గాన్, గాన్ అని పెట్టుకోవాలి. అది రాదనుకోండి ఈటెన్లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ప్యాసివ్లో మార్చేటప్పుడు. అదే రూల్ని బట్టి చూసారు, అర్థమైందండి. హూ కిల్ ద టైగర్ ఎలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఓహో హూ అనేటటువంటిది ఇక్కడ ఇంటరోగేటివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ స్థానంలో ఉంది, వెర్బ్ ఉంది, కాకపోతే పాస్ట్ టెన్స్, ఇదిగో ఆబ్జెక్ట్ ఉంది, చేయొచ్చు మనం. సో బై అనేది ముందు పెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ హూ కాస్త హూమ్ కింద మారుతుంది, బై హూమ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేటటువంటి టైగర్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని బట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ బహువచనం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ వన్ వస్తుంది. అది కూడా చూద్దాం. బై హూమ్ ద టైగర్ వాజ్ కిల్డ్. ఇది మనకు సహజంగా ఇళ్లలో అడుగుతూ ఉంటారు తల్లి కానీ తండ్రి కానీ, ఎవరు ఈ పళ్ళని ఎవరు తినేశాడ్రా, హూ ఏట్ దీస్ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అన్ని ఎవరు తిన్నారు, ఇది ఆబ్జెక్ట్. ఏట్ వెర్బ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉందంటే V2లో ఉన్నటువంటి వెర్బ్ ఇది. హూ ప్రశ్నార్థకం సహాయ కాకపోతే ఇది ఇలా పెట్టుకోవాలి, క్వశ్చన్ కనుక ఇలా పెట్టుకోవాలి, క్వశ్చన్ ట్యాగ్ పెట్టుకోవాలి. ఎవరు ఈ పళ్ళు తిన్నారు ఇలా ఉంది హూ తోటి. చూడండి, బై హూమ్ రావాలి, దీస్ ఫ్రూట్స్ బహువచనం ఇది, ఇదేమో బహువచనము, హేట్ అనేది పాస్ట్ టెన్స్. బహువచనము పాస్ట్ టెన్స్ ఫస్ట్ మీకు టేబుల్ వేసాను, ఆర్ వర్, ఇక్కడ పాస్ట్ టెన్స్ కనుక వర్ వస్తుంది. ఇది ఏకవచనం కనుక వజ్ వచ్చింది. బై హూమ్ దీస్ ఫ్రూట్స్ వర్. ఈ ఏట్కి మూడవ రూపం ఏట్ ఈటెన్. ఇక ఫుల్ స్టాప్ అయ్యి ఇక్కడంటే మనం ప్రశ్నార్థకం పెట్టాలి కనుక ప్రశ్నించాడు, ఇది మామూలుగా రాష్ట్రం కనుక ఫుల్ స్టాప్. బై హూమ్ ఎవరి చేత ఈ పండ్లు తినబడ్డాయి. అర్థమైందండి. ఈ విధంగా ప్రశ్నలు ఏ విధంగా అడిగినా కానీ మనం సహజంగా హూతోటే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సరే, చాలామందికి డౌట్ ఏంటంటే మరి వాటిలో విచ్చుడు రావా అండి అని అనుకోవచ్చు. చూద్దాం. వాట్ మేడ్ హిమ్ యాంగ్రీ. వాట్ ఏమిటి, హిమ్ అతనిని చేసినది, కోపంగా ఉండేటట్లుగా చేసినది. ఇక్కడ హూ రాలా. సరే, వాట్ అంటే ఏది అని వచ్చింది అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో వాట్ అనేటటువంటి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఉంది, మేడ్ అనేటటువంటి వెర్బ్ ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. హిమ్ అనేటటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్. ఈ యాంగ్రీ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది వేరే విషయం.
సో ఈ 3 కూడా ఉన్నాయి కదండి, దీన్ని మనం చెయ్యొచ్చా? సరే, ఏదైనా ఫస్ట్ మనం భయపెట్టుకోవాలి. ఇక్కడ వాట్కి హూమ్ పెట్టాం, బై వాట్. ఇక్కడ వాట్కి వాటే. ఈ హిమ్ అనేటటువంటిది యువతలేపుకి వస్తే హీగా మారుతుంది. ఆబ్జెక్ట్ స్థానంలో హిమ్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్గా రాస్తున్నాం కనుక బై వాట్ హీ. మేడ్ అనేది పాస్ట్ టెన్స్, హీ అనేది ఏకవచనం. బై వాట్ హీ వాస్. మేడ్కి 3వ రూపం మేడే, యాంగ్రీ. దేని చేత అతను కోపగించబడ్డాడు. ఇలా రేరు వాటితోటి చాలా రేర్గా వస్తాయి. దయచేసి వినండి మై డియర్ వ్యూవర్స్, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఈ క్వశ్చన్స్ కానీ మనకు తెలియకుండా నేను ఎందుకో అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది ఈ టెన్షన్ బట్టి యాక్టివ్ ప్యాసివ్లోకి మార్చేసాను. ఈ సబ్జెక్ట్ లేకుండా లెట్ ద డోర్ బి క్లోజ్డ్ అనేటి క్లోజ్ ద డోర్ ఇలాంటివి చెప్పట్లేదు. మరి చెప్తే మీకు తెలిస్తే వెళ్ళండి, గుడ్. ఈ విధంగా మన ప్రశ్నల్ని వాట్ కానీ హూ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే బై కంపల్సరీ పెట్టేసుకోండి. ఇక్కడ తర్వాత ఇక్కడ హూ ఉంటే హూమ్ పెట్టుకోండి, వాట్ ఉంటే వాట్ పెట్టుకోండి, విచ్ ఉంటే విచ్ పెట్టుకోండి. కానీ ఇది నౌన్ అయి ఉండాలి, బాగా గుర్తుంచుకోండి. వాట్ అంటే ఏమిటి, దేనికైనా మనిషిని కానీ దేనికైనా ఉపయోగించవచ్చు. హూ అంటే ఎవరిని అని. బై వేర్ అన్నాం అనుకోండి, ఎక్కడ అని వస్తుంది. అప్పుడు ఎక్కడ అంటే అది నౌన్ కాదు, ప్రొనౌన్ కాదు. అలాంటి వాటిని మనం చేయలేం. వాటికి హూమ్కి మాత్రం చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని రాసుకోవాలి. ఇందాక రమేష్ ఉంది, ఇక్కడ రమేష్ అనే రాసాం, కానీ ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. ఆబ్జెక్టు ప్రొనౌన్ అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ కనుక పర్సనల్ ప్రొనౌన్ కింద మార్చుకోవాలి. బై వాట్ హీ. ఇక్కడ మేడ్ అనేది పాస్ట్ టెన్స్, దానికి బీ ఫార్మ్ ఇది పెట్టాం. మేడ్కి 3వ రూపము ఇదే కనుక మేడ్ పెట్టాం, యాంగ్రీ బర్డ్స్. సో ఈ విధంగా మనం ప్రశ్నల్ని మన యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చటం ఇదొక పద్ధతి. 6, నిన్న ఒకటి 7, ఇదొకటి 8. ఇక లాస్ట్ మనం ఏంటి, మోడల్ వెర్బ్స్ తోటి కూడా మనం యాక్టివ్ని ప్యాసివ్ని చేయవచ్చు. ఇక ఆల్రెడీ చెప్పాను, మోడల్ వెర్బ్స్ అంటే సహజంగా మనం ఇవి హెల్పింగ్ వెర్బ్సే. హెల్పింగ్ వెర్బ్స్ 2 రకాలుగా ఉంటాయని చెప్పాను. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అవి మళ్ళీ 3 రకాలు ఆల్రెడీ చెప్పాను. మోడల్ వెర్బ్స్లో కెన్ వస్తుంది, కుడ్ వస్తుంది, షుడ్ వస్తుంది, మే వస్తుంది, మైట్ వస్తుంది, మస్ట్ వస్తుంది, కానీ అన్నీ రావు మనకి. సో వాటితోటి ఎలాగ వాక్యాలు ఉంటాయి, వాటిని మనం ప్యాసివ్లోకి ఏ విధంగా మార్చాలి చూడండి. ఇక్కడ ఇది వాక్యం అండి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీషు మాట్లాడగలను. మాట్లాడేవాడు ఎవడో సబ్జెక్టు. కెన్ స్పీక్ ఇది మొత్తం కలిపి వెర్బ్, అంటే మోడల్ వెర్బ్ తోటి. సహజంగా మోడల్ వెర్బ్ కెన్ కానీ, మే కానీ, మైట్ కానీ, విల్ కానీ, షుడ్ కానీ వచ్చిందంటే దాని తర్వాత ఉండేటటువంటి వెర్బ్ V1 ఉండాలి, కంపల్సరీ గుర్తుంచుకోండి. ఐ కెన్ గో, ఐ షల్ ఈట్, వి విల్ కమ్, అలాగ వస్తుంది అనమాట. సో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ వెర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, ఇంగ్లీష్ అనేటటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు వరకు మనం బీ ఫార్మ్స్ తోటి, మెయిన్ వెర్బ్స్ తోటి మనం యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చాం. ఇలా మోడల్ రాలా. కెన్ కానీ, మే కానీ, మైట్ కానీ, మస్ట్ కానీ, ఆప్ టు, డేర్ టు ఇలాంటివి రాలా. పెద్ద సమస్య ఏం లేదు. మరి దీనికి ఎలాగండి? ఏం లేదు, సింపుల్ మామూలుగానే రాస్తాం. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాస్తాం. ఈ కెన్ అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్గా ఉంది కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు, కెన్నే కెన్. కాకపోతే బి అనేటటువంటి బీ ఫార్మ్ మనం తెచ్చుకోవాలి. ఆల్రెడీ చాలా తెచ్చుకున్నాం మనం ఫ్యూచర్లో, అర్థమైందండి. అలాగే
సబ్జెక్ట్ లేనిది క్లోజ్ ద డోర్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, బీ పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా బీ అనేటటువంటి బీ ఫార్మ్ తెచ్చుకోవాలి. సో ఇంగ్లీష్ కెన్ బీ అయిపోయింది. ఈ స్పీక్కి మూడవ రూపం ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా మూడవ రూపం V3 పెట్టుకోవాలి. దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాం. గో, వెంట్, గాన్, గాన్. ఈట్, ఎయిట్, ఈట్, ఈటెన్. ఫ్లింగ్, ఫ్లాంగ్, ఫ్లంగ్. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పోకెన్, అలాగనమాట. ఇంగ్లీష్ కెన్ బి. ఈ స్పీక్కి మూడవ రూపం ఏంటండి? స్పోకెన్. ఇప్పుడు బై పెట్టుకోండి. బై ఐ అనేది అవతలకి వస్తే ఏమవ్వాలి? మీ అవ్వాలి. ఆ టేబుల్ మర్చిపోకూడదు మనం. సో కెన్ అనేటటువంటి మోడల్ వరకు ఇక్కడ ఉంది కనుక దాంతో మనం చేసాము. కాకపోతే బీ ఫార్మ్ బదులు బీగా కంపల్సరీగా ఈ బిఈ బి అంటే ఉండుట అని అర్థం. ఈ బీ ఫారాన్ని మనం తెచ్చుకుందాం. అర్థమైందండి? అలాగే ఇంకోటి చూద్దాం. ఇట్ కుడ్ క్యారీ ఇక్కడ కుడ్ అనేటటువంటి ఈ కెనక పాస్టెన్స్ కుడ్ అనమాట. దీనికి ఇది పెట్టుకున్నాం. ఇట్ అదే కుడ్ క్యారీ మోయగలుగుతూ ఉండేది హెవీ మెటల్. సహజంగా ప్రొక్లైన్లు, జాకీలు ఇలాంటి పెద్ద పెద్ద బరువులు మోసేస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇట్ కుడ్ క్యారీ హెవీ మెటల్. అది బరువైనటువంటి లోహాలని మోయగలదు అని అర్థం అనమాట. ఇక్కడ ఏంటి? ఇట్ అనేది సబ్జెక్టు. కుడ్ క్యారీ, ఇది చూసారు, కుడ్ తర్వాత క్యారీ, కెన్ తర్వాత స్పీక్. ఎక్కడైనా కెన్ తర్వాత స్పీక్. ఎప్పుడు కూడా కెన్లు, కుడ్లు, మేలు, మైట్లు వీటన్నిటి తర్వాత V1 ఉండాలి. బాగా గుర్తుంచుకోండి. ఇట్ కుడ్ క్యారీ హెవీ మెటల్ అని అన్నాడు. ఇది సబ్జెక్టు. కుడ్ క్యారీ వెర్బ్ అంటే మోడల్ వెర్బ్, ఇది ఒక మెయిన్ వెర్బ్. సరే, హెవీ మెటల్ అనేది ఆబ్జెక్ట్. సో దీన్ని మనం చేయగలుగుతాం ఈజీగానే. ఎందుకంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉందో కంపల్సరీగా మనం ప్యాసివ్లోకి ఆ ఆబ్జెక్ట్తో పాటు వెర్బ్ కూడా ఉండాలండి. వెర్బ్ లేకపోతే అసలు ఏదీ చేయలేం. అసలు వాక్యమే కాదు అది. సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు. సో ఈ ఆబ్జెక్ట్ ముందు రాసుకుంటాం. హెవీ మెటల్. ఇక్కడ కుడ్ వచ్చింది కనుక ఆ కుడ్డే రావాలి. కుడ్. ఇప్పుడు బీ ఫారం కింద బియ్యం తెచ్చుకుంటాం. హెవీ మెటల్ కుడ్ బి. ఈ క్యారీ అనేటటువంటిది మూడో రూపం ఏంటండి? క్యారీ, క్యారీడ్, క్యారీడ్. హెవీ మెటల్ కుడ్ బి క్యారీడ్ బై ఇట్. ఇట్టే అవుతుంది. ఇక్కడ యు ఉంటే యు అవుతుంది. ఐ ఉంటే మీ అవుతుంది. దే ఉంటే దెమ్ అవుతుంది. ఉయ్ ఉంటే అజ్ అవుతుంది. షీ ఉంటే హర్ అవుతుంది. హీ ఉంటే హిమ్ అవుతుంది. రాజు అని ఉంటే రాజువే అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పర్సనల్ ప్రొనౌన్లో ఐ ఒకటి, ఉయ్ ఒకటి, హీ ఒకటి, షీ ఒకటి, దే ఒకటి. ఇవే సబ్జెక్ట్ స్థానంలో ఉన్నవి ఆబ్జెక్ట్ స్థానంలోకి వచ్చిన తర్వాత మారిపోతుంది. అది చూసారు, ఇక్కడ హిమ్ అనేటటువంటిది యువతలేపుకి వచ్చింది. వయసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందండి, ఇక్కడ మీకి వచ్చింది. ఇక్కడ మీ ఉందనుకోండి, అవతలకి వెళ్తే ఐ అవుతుంది. అలా అవతల వాక్యం స్టార్ట్ అవ్వదు. ఇలా మారిపోవాలి కంపల్సరీగా. అర్థమైందండి? సో ఈ విధంగా మనం హెవీ మెటల్ కుడ్ బి క్యారీడ్ బై ఇట్. ఇంకోటి చూద్దాం మనం. ఇది మోడల్ వెర్బ్ తోటే. ఈ మే అనేటటువంటిది పాసిబిలిటీ ప్లస్ పర్మిషన్ కూడా. ఐ మే గో, నేను వెళ్ళవచ్చు. హీ మే కమ్, అతను రావచ్చు.
మే ఐ కమ్ ఇన్, నేను రావచ్చా, ఇదేం పర్మిషన్. అదేమో బహుశా, ఇట్ మే రెయిన్స్, వర్షం రావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇది మోడల్ వెర్బే. షీ మే ఈట్ చపాతి ఆఫ్టర్ 1 అవర్, బహుశా ఒక గంట తర్వాత ఆవిడ తినవచ్చు. మే ఈట్, సరే అది ఏ ఈటో ఏటో మనకు అనవసరం. ఇది యాక్టివ్లో ఉంది, దీన్ని మనం ప్యాసివ్లో మార్చడం ఎలాగా? సబ్జెక్టు షీ, వెరీ గుడ్. మే అనేది మోడల్ హెల్పింగ్ వెర్బ్. తర్వాత వచ్చేటటువంటిది ఈట్ ఎప్పుడు కూడా ఈ మోడల్ వెర్బ్ తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడు కూడా V1లో ఉండాలి, ఏదైతేనే మొత్తం వెర్బ్. సో సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, చపాతీ అనే ఆబ్జెక్ట్ వచ్చింది, ఎప్పుడు తింటుందో ఇక్కడ చూపించబడింది. సో ఈ మూడు ఉన్నాయి, మనం చేయటానికి ఇబ్బంది ఏమి లేదు. ఆవిడ తింటదా తినకపోద్దా అది మనకు అనవసరం. సో ఈ మోడల్ వెర్బ్తో చేయబడింది. కానీ ఫస్ట్ ఏం చేయబోయాలి, ఇక్కడ చపాతీ ఒకటేనండి, చపాతి. ఈ మే ఉంది కనుక మే అవుతుంది. ఇక్కడ మే ఏం తెచ్చుకోవాలి మనం, ఇక్కడ అదనంగా బిఈ అనేటటువంటి బీ ఫారం తెచ్చుకోవాలి. చపాతి మేబీ. ఇప్పుడు ఈట్ అనేది ఉంది, ఈట్ ఏట్ ఈటెన్, బై పెట్టుకుంటాం. ఈ షీ యువతలేపుకి వస్తే హర్ అవుతుంది. ఎప్పుడు తింటుంది, ఆఫ్టర్ 1 అవర్. చపాతీ మే బీ ఈటెన్ బై హర్ ఆఫ్టర్ 1 అవర్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఆవిడ ఒక గంట తర్వాత చపాతీ తినవచ్చు. మనం ఇక్కడ ప్యాసివ్లో ఏం చెప్తున్నాం, ఒక చపాతీ ఒక గంట తర్వాత ఆమె చేత తినబడవచ్చు. ఇక్కడ కూడా వచ్చే రావాలి, ఇక్కడ వచ్చు అన్నాము, తినబడవచ్చు, తినబోవచ్చు. సో ఇది యాక్టివ్, ఇది ప్యాసివ్. అర్థం మాత్రం యాక్టివ్లో అయినా ప్యాసివ్లో అయినా ఒకే అర్థం ఉండాలి. సో ఈ విధంగా మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లు రాయటానికి మనం ఇప్పటి వరకు టెన్స్లన్నింటిలోనూ చూసాం, ప్రజెంట్ టెన్స్. సో ఇది మోడల్ వెర్బ్తో, మేతో చూసుకున్నా, కెన్తో చూసుకున్నా, కుడ్తో చూసుకున్నా, మైట్తో, ఏ విధంగానైనా ఈ విధంగానే ఉంటాయి. దేని రూల్స్ దానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. కానీ టోటల్గా జనరల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకోవటం, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ స్థానం రాసుకోవటం, కంపల్సరీగా ఏదో ఒక బీ ఫారం ఉండటం. వెర్బ్ మాత్రం ఏ దేంట్లోనైనా మూడోదే ఉంటుంది. నువ్వు ఎన్ని రకాలుగా ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ, సబ్జెక్ట్ లేనిది. అలాగే ఇంకొకటి ఉంది, డబుల్ ఆబ్జెక్ట్స్ అని ఉంది, అది హైలీ అడ్వాన్స్డ్ గ్రామర్. అది అసలు యాక్టివ్ ప్యాసివ్ అనేటటువంటిది మనకు అర్థం కాదు, చాలామంది తెలియదు, చాలామంది చెప్పరు కూడా. ఐ వాజ్ థాట్ బై మై ఇంగ్లీష్ టీచర్. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ లయోలా విజయవాడ. 72 నుంచి 77 వరకు చదివాను. ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ కాలేజ్ వాజ్ ఫాదర్ ఎడ్వర్డ్, గోల్డ్ మెడల్ ఇన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్. ఆయనే మాకు ప్రిన్సిపాల్, ఆయనే మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఈజ్ ఫ్రమ్ కేరళ. ఎటు తెలుగు కూడా చక్కగా మాట్లాడతారు ఆయన, తెలుగులో కూడా చక్కగా ఆయన చదవ వల్ల నేను ఇంగ్లీష్ చెప్పగలుగుతాను. ఇవన్నీ ఆయన చెప్పారు, సబ్జెక్ట్ లేనటువంటి వాటికి. అదే మీకు చెప్తున్నాను. సో ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఫాదర్ ఎడ్వర్డ్, ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్. ఐ డోంట్ నో, చనిపోయి ఉంటారు అనుకోండి. సో ఒక్కొక్క విధంగా, సో ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు. డబుల్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, చాలామందికి తెలీదు, చాలామంది చెప్పరు కూడా. అనేది అసలు అది యాక్టివ్ ప్యాసివా అనేటటువంటిది కూడా మనకు డౌట్ వస్తుంది. రెండు ఆబ్జెక్టులు ఉంటాయి ఇందులో. సహజంగా యాక్టివ్ ప్యాసివ్లో మార్చాలంటే మనకేంటి, కంపల్సరీగా వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు, లేక సబ్జెక్ట్ లేదు చూసాం మనం. రెండు ఉంటాయి, మరి అప్పుడు ఎలాగండి, చూడండి. హీ పెయింటెడ్ ద వాల్ ఎల్లో. అతడు పెయింట్ వేశాడు, దేనికి, గోడకి. ఏ పెయింట్ వేశాడు, ఎల్లో రంగు వేశాడు. వేసిన వాడు అతడు సబ్జెక్ట్. పెయింటెడ్ పాస్ట్ టెన్స్లో ఉన్న, జరిగిపోయింది, నిన్న మొన్న వేస్తాడు, వెర్బ్. ఇక్కడ ఇదొక ఆబ్జెక్టు, ఇదొక ఆబ్జెక్ట్, రెండు ఉన్నాయి. మరి వీటిని మనం ప్యాసివ్లో చేయొచ్చా, చేయగలం. ఆబ్జెక్ట్ ఉందంటే చేయగలమని అర్థం. మరి దేన్ని తీసుకురావాలి,
సహజంగా హైలీ అడ్వాన్స్డ్ చాలా పెద్ద పెద్ద సివిల్ వీటిల్లో ఇస్తూ ఉంటాడు, సివిల్ కాంపిటేటివ్ వీటిల్లో. సరే స్పోకెన్ ఇంగ్లీష్కి పెద్ద మనం వాడితే వాడచ్చు, ఇది వాడితే ఇంకా అబ్బో చాలా బాగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఈ పెయింటెడ్ ద వాల్ ఎల్లో. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ది అవుద్ది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండోది అవుద్ది. సో ద వాల్ ముందు పెట్టుకోండి. ద వాల్ పెయింటెడ్ అనేది పాస్ట్ టెన్స్, ఇది ఏకవచనం. వాజ్ అనేటటువంటిది వస్తుంది బీ ఫారం కింద. టేబుల్కి వెళ్ళండి. ద వాల్ వాజ్. తర్వాత ఏంటి? పెయింటెడ్కి మూడో రూపం ఏంటి? పెయింటెడ్. ఇక బై లేదు, ఏమీ లేదు. ఈయన యువతాలు చెప్పుకోవచ్చు, హిమ్గా మార్చవసరం లేదు. ద వాల్ వాజ్ పెయింటెడ్ ఎల్లో. ఇది యాక్టివ్, ఇది ప్యాసివ్. ఇక్కడ బై ఏదండి? బై లేదు. చాలా వరకు 90% యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లో మార్చేటప్పుడు బై వస్తుంది. కానీ బై లేకపోయినా ప్యాసివ్ వాయిస్లు అవుతాయి. ఇది డబుల్ ఆబ్జెక్ట్ ఉన్నది. సహజంగా వీటిని ఎక్కువగా అడగడు. ఏదో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉన్నదాన్ని అంటే, ఇప్పుడు రాయకూడదు అంటే రాయొచ్చు. ద వాల్ వాజ్ పెయింటెడ్ బై హిమ్ ఎల్లో అని రాయొచ్చు. అది మామూలుగా అనమాట. ఇది హైలీ అడ్వాన్స్డ్ కదా. ద వాల్ వాజ్ పెయింటెడ్ ఎల్లో ప్యాసివ్. ఇది ఎలాగండి అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఉదాహరణకి బయ్యే ఉండాలని కంపల్సరీ రూల్ లేదండి. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ తీసుకున్నాను. నేను ఐ పాస్ 10th. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. పాస్డ్ వెర్బ్ ఉంది. 10th పాస్డ్. 10th వాజ్ పాస్డ్ బై మీ. ఇది లేకపోయినా ఇది పాస్వే. ఎందుకని? ఐ పాస్ 10th. నేను 10th పాస్ అయ్యా. 10th వాజ్ పాస్డ్. 10th నా చేత 10th పాస్ చేయబడింది. అంటే ఎవడో బై మీ అన్న అవసరం లేదు. ఎప్పుడైతే సహజంగా పాస్ట్ టెన్స్కి ఈ మూడో రూపానికి సహాయక క్రియ కింద ఈజ్ కానీ, వస్ కానీ, ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, బీయింగ్ కానీ, బీన్ కానీ, బీ కానీ వస్తే ఆటోమేటిక్ ఇది ప్యాసివే, ఇది యాక్టివే. బై లేదు కదండి అనుకోవద్దు. బై అన్నిటికీ రాదు. 10th వాజ్ పాస్డ్. ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్. డైరెక్ట్ పాసివ్ రాస్తాను నేను. ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్. ఇంగ్లీష్ మాట్లాడబడింది. ఈ వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, మూడో రూపంలో ఉన్నటువంటి వెర్బ్ వచ్చింది. సో ఇది పాసివ్. ఇంగ్లీష్ మాట్లాడబడింది అంటే దీనికి ఏమొస్తుంది అన్నట్ట? ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్. ఇంకా ఐ లేదు, గీ లేదు, ఏమీ లేదు. ఇలా ఉన్నాయి కూడా ఇది ప్యాసివేనండి. బై అని లేదు, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చలేదు, ఇవేమీ పెట్టుకోవద్దు మీరు. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా మనం యాక్టివ్ని మనం ప్యాసివ్లో మార్చడం చూసాం. ఎన్ని రకాలుగా? సింపుల్ ప్రజెంట్, అలాగే సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఇక్కడేమో ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తాయి బీ ఫార్మ్స్ కింద. పాస్ట్ టెన్స్లో వాజ్ కానీ, వర్ కానీ వస్తాయి. ఫ్యూచర్లో షల్ కానీ, విల్ కానీ వస్తుంది. అలాగే సింపుల్ ప్రజెంట్, ఇది ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ, ఇవన్నీ మామూలే. కాకపోతే కంటిన్యూ కనుక బీయింగ్ అనేటటువంటిది ఈ మూడిట్లోనూ కూడా వస్తుంది. అలాగే పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. వీటికి పర్ఫెక్ట్ కనుక బీన్ అనేది బీ ఫారం కింద వస్తుంది మనకి. కొన్నిటికి బీ అనేది చూశారు కదా మనం. సో ఈ విధంగా ఇన్ని రకాలు చూసాం. వీటితో పాటు మనం సబ్జెక్ట్ లేనిది కూడా చూసాం. బ్రింగ్ వాటర్,
వెర్బ్ ఆబ్జెక్ట్ లెట్ పెట్టుకుంటాం ఫస్ట్. లెట్ వాటర్ బి అనేది పెట్టుకుంటాం. బ్రింగింగ్ మూడో రూపం బ్రాట్, సబ్జెక్ట్ లేనటువంటిది. వీటితో పాటు ప్రశ్నలు కూడా చూసాం. హూ మేడ్ నాయిస్, ఎవరిలా నా గొడవ చేసింది. బై హూమ్ నాయిస్ వాజ్ మేడ్. వీటితో పాటు డబుల్ ఆబ్జెక్టులు కూడా చూసారండి ఎన్ని రకాలు చెప్పాను. సో వీటిని అన్నిటి మనం ఎగ్జామ్స్లో ఉపయోగించుకుంటే వాడుక భాషలో కూడా ఇవి ఉపయోగపడటానికి చాలా ఉపయోగం. స్పోకెన్ ఇంగ్లీష్కి ఇవి ఎలా ఉపయోగపడుతుంది అనేది మన మెయిన్ ఆబ్జెక్ట్. ఎప్పుడు ఒకే రకంగా చెప్పడం కాదు, తిరగా మరగా ఎటు వేసినా అటు వేసినా కానీ ఏ విధంగా ఇచ్చినా కానీ మాట్లాడగలగాలి. అల్టిమేట్ గోల్ అది అనమాట. ఓకే డియర్ వ్యూవర్స్, ఈ రోజుతోటి మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్తో ఎన్ని రకాలుగా వాక్యాలు నిర్మించబడి మాట్లాడబడతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దగ్గరగా ఆడ 5-6 లెసన్స్ కూడా వీడియోస్ మనం చేయడం జరిగింది. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. Enjoy Sunday. So we shall meet again tomorrow on Monday with a new topic. Until then, take care of you and take rest. Thank you very much.